పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. డ్రగ్స్ పార్టీ వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. పార్టీలో జరిగినటువంటి నిజాలను బయటపెట్టారు ఈగల్ ఎస్పీ గిరిధర్. సిమ్లా నుంచి కొకైన్ తీసుకొచ్చినట్లుగా గుర్తించామని కూడా ఎస్పీ గిరిధర్ చెప్పారు. ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా డ్రగ్స్ తీసుకుంటే చర్యలు తప్పవంటూ చెప్పారు గిరిధర్. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్కు తొలుత నెగిటివ్ వచ్చిందని కూడా చెప్పారు. టెస్టుల కోసం యూరిన్లో వాటర్ కల్పించారని కూడా ఎస్పీ గిరిధర్ చెప్పారు. బ్లడ్ టెస్టులో కొకైన్ పాజిటివ్ వచ్చిందని వెల్లడించారు. శనివారం రాత్రి 7:30 సమయంలో మాకు సమాచారం అందిందని కూడా గిరిధర్ చెప్పారు. డ్రగ్స్ పార్టీ సమాచారం తెలుసుకునే అక్కడికి వెళ్ళామని కూడా క్లారిటీ ఇచ్చారు. 11 మందికి టెస్టులు చేశామని చెప్పారు. డ్రగ్స్ టెస్ట్లో 6గురికి పాజిటివ్ వచ్చిందని చెప్పారు. మేము లోపలికి వెళ్ళేటప్పుడు గన్ ఫైర్ సౌండ్స్ వచ్చాయంటూ కూడా ఎస్పీ చెప్పారు. పైలట్ రోహిత్, పిఏ శ్రవణ్ ఫోన్లు ధ్వంసం చేశారని కూడా ఈ నేపథ్యంలో చెప్పారు. 2 ఫోన్లను పార్టీలో సీజ్ చేసి వాటిని ఎఫ్ఎస్ఎల్కు పంపించామని కూడా ఎస్పీ చెప్పారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు తర్వాత తదుపరి చర్యలు ఉంటాయని కూడా అన్నారు. గన్ ఎందుకు పేల్చారనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని కూడా ఎస్పీ గిరిధర్ వెల్లడించారు. అజీజ్ నగర్ ఏరియాలో బిఎంఆర్ ఫామ్ హౌస్ ఇన్ఫర్మేషన్ పైన ఈగల్ టీమ్, సోటల్ టీమ్ ప్లస్ లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ వాళ్ళు అందరూ ఈరోజు ఒకటి రేడ్ చేయడం జరిగింది. ఈ రేడ్లో మనకి ఇన్ఫర్మేషన్ ఏంటంటే కొంతమంది ఇక్కడ వచ్చి పార్టీ చేస్తున్నారు, డ్రింక్ చేస్తున్నారు, దాంతోపాటు డ్రగ్స్ కూడా ఉండే అవకాశం ఉన్నాయి. అది ఇన్ఫర్మేషన్ ఉండే దాన్ని బట్టి టీం ద్వారా చెక్ చేస్తూ ముందుకు వచ్చారు. వచ్చే క్రమంలో ఇక్కడ రాగానే టీం చుట్టూ విధంగా రాగానే ఒకటి ఫైరింగ్ కూడా యాక్సిడెంట్ 1 ఫైరింగ్ రౌండ్ కూడా వచ్చేసింది. మన వాళ్ళు చెప్తే మనం పోలీస్ వాళ్ళందరూ ఉన్నామని చెప్పేసి ముందుకు వచ్చారు. వస్తే ఒక పర్సన్ నమిత్ శర్మ, ఆయన దగ్గర ఇది రియల్ ఎస్టేట్ ఢిల్లీ అతను, ఆయన దగ్గర వెపన్, ఆ వెపన్లో ఒక లైవ్ రౌండ్ యాజ్ వెల్ యాజ్ ఒకటి ఖాళీ కార్తూస్ కూడా తర్వాత దొరికింది. మొత్తం ఈ ఇక్కడ పార్టీ దానిలో 10 మంది దాకా ఉన్నారు. 10 మందిలో డిఫరెంట్ రియల్టర్స్, బిజినెస్ మెన్ యాజ్ వెల్ యాజ్ పొలిటికల్ పర్సన్స్ కూడా ఉన్నారు. మెయిన్ అయితే దీనిలో ఎక్స్ఎమ్మెల్యే తాండూర్ గారు, రోహిత్ రెడ్డి గారు, తర్వాత ఎంపీ ఏలూరు ఏపీ పుట్టా మహేష్ కుమార్ గారు, తర్వాత శ్రవణ్ కుమార్, అట్లాగే రితేష్ రెడ్డి, విజయ్ కృష్ణ, కౌశిక్ రవి, సరీఫ్ రెడ్డి, అర్జున్ రెడ్డి, ఈ 10 మంది దాకా ఇక్కడ పార్టీ లాగా నడిచింది. ఆల్మోస్ట్ 9:30 ఆ టైంలో వచ్చి రేడ్ చేయడం జరిగింది. అందరిది చెక్ చేస్తే డ్రగ్ టెస్ట్ కిట్ ద్వారా చెక్ చేస్తే 5గురిది పాజిటివ్ వచ్చింది. ఆ 5గురు పాజిటివ్ కూడా మనం కన్ఫర్మేషన్ కోసం హాస్పిటల్కి పంపించాము. బ్లడ్ శాంపుల్ తీసుకొని దాన్ని బట్టి ముందు మనం తీసుకెళ్తాము. గన్ అనేది నమిత్ మిశ్రాది కాదు, రితేష్ రెడ్డిది ఉంది. ఆయనకి వెపన్ లైసెన్స్ కూడా ఉంది, రివాల్వర్ లైసెన్స్ ఉంది. కానీ అతను కాల్చలేవు. ఆయన నమిత్ మిశ్రా ఉన్నారు, ఆయన నమిత్ ఆయన చేశారు. అది మెయిన్లీ భయపెట్టడానికి ఉండొచ్చు అని మన ఆలోచన. పోలీస్ వాళ్ళు వస్తారు. 14వ తారీఖు సాయంత్రం మాకు నమ్మదగిన సమాచారం మేరకు మొయినాబాద్లో గల ఒక ఫామ్ హౌస్లో కొంతమంది 4 నుండి 5 వ్యక్తులు నిషేధిత డ్రగ్స్ తీసుకుంటున్నట్టుగా సమాచారం వచ్చింది. వెంటనే మనము మా డైరెక్టర్ గారి అనుమతితో ఫ్యూచర్ సిటీ కమిషనర్ గారి సమన్వయంతో లోకల్ పోలీసు మరియు ఎస్ఓటి మరియు ఈగిల్ ఫోర్సు 3 టీమ్స్ కలిసి ఆ ఫామ్ హౌస్ మీద రేడ్స్ కండక్ట్ చేయడం జరిగింది. రేడ్స్ కండక్ట్ చేసే సందర్భంలో మా ఆఫీసర్స్, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, కానిస్టేబుల్స్ ఎవరైతే ప్రవేశిస్తున్న సమయంలో మాకు గన్ ఫైర్ సౌండ్ వినబడింది. వెంటనే మా ఆఫీసర్స్ అలర్ట్ అయిపోయి పరిగెత్తి చూడగా ఒక వ్యక్తి చేతిలో ఆకాశం వైపు పిస్టల్ పెట్టి ఏం చేస్తూ పట్టుకొని ఉండడం కనిపించింది. వెంటనే అతన్ని కస్టడీలో తీసుకొని ఆ వెపన్ సీజ్ చేసుకోవడం, అతని పక్కన ఒక వ్యక్తి దగ్గర వాడబడిన 4 క్యాటేజెస్ దొరకడం జరిగింది.
వీళ్ళందరినీ అక్కడే ఉన్న మిగతా 9 మందిని కూడా కస్టడీలోకి తీసుకొని డ్రగ్ టెస్ట్ చేయడం జరిగింది. దీనిలో 5గురికి పాజిటివ్ వచ్చింది, 6గురికి నెగిటివ్ వచ్చింది. వెంటనే మళ్ళీ ప్రొసీజర్ ప్రకారం జీవో నెంబర్ 4 ప్రకారంగా మేము బ్లడ్ శాంపిల్స్ కూడా కలెక్ట్ చేయాలని చెప్పి వారిని 11 మందిని హాస్పిటల్కు తరలించి అక్కడ టెస్ట్ చేయడం వల్ల దానిలో ఎవరికైతే ఇక్కడ నెగిటివ్ వచ్చిందో అందులో ఒక అతనికి పాజిటివ్ కూడా వచ్చింది. అంటే మొత్తం 6గురికి పాజిటివ్ వచ్చింది, మిగతా 5గురికి నెగిటివ్ వచ్చింది. దానిలో 6గురు రోహిత్, మహేష్, రితేష్, నమిత్, కౌశల్ అండ్ అర్జున్ అనే వ్యక్తులు డ్రగ్ అబ్యూజ్ చేసినట్టుగా, డ్రగ్ తీసుకున్నట్టుగా మనకు టెస్ట్ పాజిటివ్ వచ్చింది. మిగతా వారి దగ్గర ఎలాంటి ఆధారం దొరకలేదు. ఒకటి 11 మందిని అందులో వెపన్ వాడినందుకు మొయినాబాద్ పోలీసులు ఆర్మ్స్ యాక్టు మరియు NDPS యాక్టు, తర్వాత BNS భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు నమోదు చేసి FIR చేసి వాళ్ళను కోర్టు ముందు హాజరుపరచడం జరుగుతుంది. తర్వాత ఫర్దర్గా పోలీసులు కోర్టు ఏ చర్యలు తీసుకుంటారో దాని ప్రకారంగా మేము ఫాలో అవుతాం. ఇది చాలామంది దీంట్లో 2 కొకైన్ మెత్ కొకైన్ తీసుకోలేదు. ఎవరెవరు 2 తీసుకున్నారు, ఎవరెవరు 1 తీసుకున్నారు అంతా కోర్టుకే సబ్మిట్ చేస్తాము. 1-2 లోపల మాత్రం మెత్ అండ్ కొకైన్ కనబడ్డదని తెలుస్తుంది, మిగతా వాళ్ళకు కొకైన్ కనబడ్డట్లేదు. ఇది వాళ్ళు ఎక్కడ తీసుకున్నారు, ఏంటి, ఎప్పుడు తీసుకున్నారు, ఇప్పుడు తీసుకున్నది ఏంటి, గతంలో తీసుకున్నంత FSL రిపోర్ట్స్ వచ్చిన తర్వాతనే మనం నిర్ధారణకు రాగలుగుతాం. స్పాట్లో దొరికింది ఓన్లీ కొకైన్, ఇప్పుడు మెత్ కూడా దొరికింది అది చెప్పలేము మనము. ప్రాపర్టీ ఏంటనేది మనం ఖచ్చితంగా కోర్టు ద్వారా శాంపుల్ తీసుకొని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించిన తర్వాతనే మనం నిర్ధారించగలుగుతాం. సార్ రివాల్వర్తో కాల్పులను జరిపారు సార్, బెదిరించే ప్రయత్నం చేశారు. ఎవరు బెదిరించడం అటువంటి ఏం జరగలేదండి. వీళ్ళు పోలీసులు ఎంటర్ అయ్యేటప్పుడు సైమల్టేనియస్గా పోలీసుకు మా ఫోర్సెస్కు సౌండ్స్ గన్ ఫైర్ కాల్చినట్టుగా సౌండ్స్ వినవడంతో మా వాళ్ళు ఇంకా వేగంగా పరిగెత్తి పట్టుకోవడం జరిగింది. అంటే అది ఎందుకు కాల్చారు ఏంటి అనేది తెలియదు కదా అప్పుడు. ఎన్ని రౌండ్లు జరిగినట్టు ఒక 4 రౌండ్స్ కాల్పులు జరిపారు సార్. పాజిటివ్ వచ్చిన వాళ్ళ పేర్లు ఒకసారి. అది రోహిత్, మహేష్, రితేష్, మనీత్ అండ్ కౌశిక్, అర్జున్, వీళ్ళు 6 persons. అంటే పాజిటివ్ వచ్చిన వాళ్ళని సేఫ్ హౌస్లో పెట్టి ప్రత్యేకంగా విచారిస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. సేఫ్ హౌస్ ఏం లేదండి, పోలీస్ స్టేషన్ అన్నీ సేఫ్ హౌస్ లేదు. పోలీస్ స్టేషన్లోనే పెట్టి తీసుకొని కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తారు. వెహికల్స్ కూడా సేఫ్గానే ఉంటాయి. అన్నీ మేము నిందితులను హింసించాలో లేకపోతే ఇంకేదో చేయాలంటే కదా, అందరినీ జాగ్రత్తగా చూసుకుంటాం. టోటల్ ఏమేమి సీజ్ చేశారు అక్కడ? డ్రగ్స్తో పాటు వెహికల్స్ ఏమైనా సీజ్ చేశారా? ఈ వెపన్ ఎవరిది సార్? ఇతను ఎందుకు వాడాడు? ఈ వెపన్ రితేష్ అనే వ్యక్తి. అతను ఎందుకు వాడారు అనేది మనం ఇంకా విచారణలో భాగంగా తెలుస్తుంది. అసలు వాళ్ళకి ఇప్పుడు మనకు అంత ప్రొసీజర్ ఫాలో అవడానికి టైం పట్టింది. జరుగుతూ ఉంటుంది ప్రొసీజర్, దాని ప్రకారం మనం వర్క్ చేస్తాం.